వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, ఈరోజు క్లాస్‌లో 2.1 ద నేచర్ ఆఫ్ కల్చర్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఇప్పటివరకు మనం ఆంథ్రోపాలజీలో హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మ్యాన్ గురించి, ద కోర్ ఆర్కియలాజికల్ యాస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేశాము. సో, ఇక్కడి నుంచి 2.1 నుంచి మనకి సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. సో, సొసైటీస్ అండ్ కల్చర్స్ ఎలా ఫార్మ్ అయినాయి అనేది మనం ఇక్కడ 2.1 నుంచి మనం ఎస్పెషల్లీ ఈ సోషియో కల్చరల్ పార్ట్స్ గురించి మనకి ఫర్దర్ క్లాసెస్‌లో వస్తాయి. సో, మనం ఫస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకున్నట్టే ఆంథ్రోపాలజీ ఇస్ అ స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. మనిషి గురించి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అండ్ అన్ని యాంగిల్స్‌లో అండ్ యూ సెడ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఆంథ్రోపాలజీ ఈస్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. మల్టీ డైమెన్షనల్లీ మనిషి గురించి అన్ని యాస్పెక్ట్స్‌లో చదువుతుంది అన్నది మనం నేర్చుకున్నాం. సో, ఇక్కడి నుంచి సోషియో కల్చరల్ పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి ఈ యానిమల్‌కి, హ్యూమన్‌కి ఆ వేరియేషన్ ఎందుకొచ్చిందంటే హ్యూమన్ ఈస్ ఎ కల్చరల్ యానిమల్. ఒక కల్చర్‌ని క్రియేట్ చేయగలిగి, ఒక కల్చర్, ఒక వే ఆఫ్ లైఫ్ ఉండగలిగే ఒక పర్టిక్యులర్ యానిమల్ ఈస్ హ్యూమన్. దట్స్ వై హ్యూమన్ గాట్ యూనిక్ పొజిషన్ ఫ్రమ్ ది అదర్ యానిమల్స్, రైట్? సో, మరి ఆ కల్చర్ అంటే ఏంటి? ఆ సొసైటీస్ అంటే ఏంటి? ఆ ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ దిస్ కల్చర్ సొసైటీస్ ఎలా ఫార్మ్ అయినాయి అనేది ఇక్కడ సోషియో కల్చరల్ పార్ట్ 2.1 నుంచి ఫర్దర్ చాప్టర్స్‌లో మనం వెళ్తాము. సో, ఈరోజు క్లాస్‌లో ద బేసిక్స్, వెరీ వెరీ బేసిక్ టర్మినాలజీస్ ఏంటి? కల్చర్ అంటే ఏంటి? సివిలైజేషన్ అంటే ఏంటి? ఎథ్నోసెంట్రిజం, కల్చరల్ రిలేటివిజం అంటే ఏంటి? ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. సో, ఇట్స్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అ సోషియో కల్చరల్ చాప్టర్. ఓకే. సీ ఫస్ట్ అసలు కల్చర్ అంటే ఏంటో చూద్దాం. సో, కల్చర్ సింపుల్‌గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. మనం జీవించే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం కల్చర్ అంటాం. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, మన స్టైల్ ఆఫ్ వేరింగ్ డ్రెసెస్, మనం ఉండే హౌసెస్, మన యొక్క బిలీవ్స్, మన యొక్క ట్రెడిషన్స్, మన యొక్క రిలీజియన్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఎ కల్చర్. థాట్ ఈస్ వాట్ వి నో. ఈ కల్చరే ఒక సొసైటీని షేప్ చేస్తుంది జనరల్లీ. ఇది మనకి తెలిసిన జనరల్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ కల్చర్. ఇది ఆంథ్రోపాలజికల్ యాంగిల్‌లో ఆంథ్రోపాలజిస్ట్ అవ్వచ్చు. ఆంథ్రోపాలజీ ఎలా ఈ కల్చర్‌ని డిఫైన్ చేస్తుంది? కల్చర్ అంటే మరి ఆంథ్రోపాలజీ ఎలా డెఫినిషన్ ఇస్తుంది? ఎలా స్పెసిఫై చేస్తుందనేది చూద్దాం. సో, ఆంథ్రోపాలజీలో ద సెంట్రల్ థీమ్ ఇస్ కల్చర్. సో, ఈ కల్చర్ అనేది 2 థింగ్స్‌గా చెప్తున్నారు. అబ్జర్వబుల్ అండ్ నాన్ అబ్జర్వబుల్. థాట్ ఈస్ టాంజిబుల్ అండ్ ఇన్‌టాంజిబుల్ యాస్పెక్ట్స్. సో, ఇక్కడ కల్చర్‌లో 2 థింగ్స్ ఉన్నాయి అని చెప్తుంది ఆంథ్రోపాలజీ. అబ్జర్వబుల్ థింగ్స్ అండ్ నాన్ అబ్జర్వబుల్ థింగ్స్. సీ కల్చర్‌లో కొన్ని అబ్జర్వ్ చేసేవి ఉంటాయి. కొన్ని నాన్ అబ్జర్వబుల్ థింగ్స్ ఉంటాయి. అబ్జర్వబుల్ థింగ్స్ లైక్ ఫుడ్, డ్రెస్, హౌసింగ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా విచ్ వి కెన్ సీ. మనం చూడొచ్చు, అబ్జర్వ్ చేయగలగొచ్చు. నాన్ అబ్జర్వబుల్ థింగ్స్ లైక్ బిలీఫ్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్, వాల్యూస్, బిలీవ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా నాన్ అబ్జర్వబుల్ థింగ్స్. బట్ టుగెదర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫార్మ్ ఎ కల్చర్. 2 గూడా ఒక కల్చర్ అనే దాన్ని ఫార్మ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఆహ్, అండ్ ఈ ఆంథ్రోపాలజిస్ట్ కొంతమంది గ్రేట్ ఆంథ్రోపాలజిస్ట్ మనకి కల్చర్ గురించి కొన్ని డెఫినిషన్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఓకే. ఈబీ టైలర్ వచ్చేసి బిలీవ్స్, ఐడియాస్, మోరల్స్, ఆర్ట్స్ అక్వైర్డ్ యాస్ ఎ మెంబర్ ఆఫ్ ఎ సొసైటీ. ఏం చెప్తున్నారంటే ఈబీ టైలర్ హిస్ ద ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, ఫాదర్లీ ఫిగర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. హి సెడ్ దట్ కల్చర్ ఇస్ సచ్ ఎ కాంప్లెక్స్ థింగ్ which contains beliefs, ideas, morals, arts which are acquired by a member విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ఎ హ్యూమన్ యాస్ ఎ మెంబర్ ఇన్ ఎ సొసైటీ. కల్చర్ అంటే ఒక బిలీవ్స్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి, ఐడియాస్, ఆర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక సొసైటీలో ఒక మనిషి, ఒక హ్యూమన్ అక్వైర్ చేసే ఈ బిలీవ్స్, ఐడియాస్ వీటన్నిటిని కలిపే కల్చర్ అని చెప్పి ఈబీ టైలర్ డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిడ్నీ. హీ సేస్ దట్ ఇట్స్ అ ప్రొడక్ట్ ఆఫ్ అగ్రోఫాక్ట్స్, ఆర్టిఫాక్ట్స్, సోషియోఫాక్ట్స్ అండ్ మెంటిఫాక్ట్స్. ఈయనేం చెప్తున్నారు? సో, కల్చర్ ఇస్ సచ్ ఎ థింగ్. ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ అగ్రోఫాక్ట్స్. అగ్రికల్చరల్ వల్ల అవ్వచ్చు. దానివల్ల ఫార్మ్ అయిన ఆర్టిఫాక్ట్స్, ఆర్ట్ ఫార్మ్స్ ఆర్టిఫాక్ట్స్ వల్ల అవ్వచ్చు. సోషియో కల్చరల్ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు. మెంటల్ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు. ఈ ఈ ఆల్ ప్రొడక్ట్స్‌ని కలిపే కల్చర్ అని చెప్పి
ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ మెలినోస్కీ సేస్ హిట్ కల్చర్ ఇస్ ఎ టోటల్ వే ఆఫ్ లైఫ్ ఫుల్‌ఫిల్లింగ్ సైకో సోషల్ డెరైవ్స్ అంటున్నారు. సీ ఈయనేం చెప్తున్నారు? ఆయన ఉద్దేశంలో కల్చర్ అనేది ఒక ఫుల్ వే ఆఫ్ లైఫ్. హ్యూమన్‌కి కావాల్సిన సైకలాజికల్ అండ్ సోషల్ డిరైవ్స్ రెండిటిని ఫుల్‌ఫిల్ చేసే ఒక వే ఆఫ్ లైఫ్‌నే కల్చర్ అంటున్నాడు. రైట్? సైకలాజికల్లీ వి రిక్వైర్డ్ సమ్ థింగ్స్. సోషల్లీ వి రిక్వైర్డ్ సమ్ డ్రైవ్స్. వీటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు బయోలాజికల్‌గా మనకి ఒక నీడ్ మనం గ్రో అవ్వాలి, మనం సర్వైవ్ అవ్వాలంటే ఫుడ్ కావాలి. సో, ఆ ఫుడ్ తయారు చేసుకోవడానికి మనకి కుకింగ్ అనే ఒక కల్చర్ ఫార్మ్ అయింది. రైట్? సో, లేదా మనకొక సపోర్ట్ సిస్టమ్ గావాలి. అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ అనే కల్చర్ పుట్టుకొచ్చింది. సో, సైకలాజికల్లీ, ఫిజికల్లీ మనకేవైతే సోషల్లీ మనకున్న నీడ్స్‌ని వీటన్నిటిని ఫుల్‌ఫిల్ చేసే ఒక వే ఆఫ్ లైఫ్‌నే కల్చర్ అని చెప్తున్నారు మెలినోస్‌కి. నెక్స్ట్ వచ్చేసి రెడ్‌క్లిఫ్ బ్రౌన్. ఈయనేం చెప్తున్నారంటే ట్రెడిషన్స్ హ్యాండెడ్ డౌన్ అండ్ అక్వైర్డ్ టు పర్పెచ్యుయేట్ సొసైటీ. సో, ట్రెడిషన్స్ అనేవి జనరేషన్స్‌కి పాస్ అవుతాయి. ఒక సొసైటీని సస్టెయిన్ చేయడానికి, ఒక సొసైటీ అనే దాన్ని నడపడానికి ఈ కల్చర్ అనేది దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఆర్ ద ట్రెడిషన్స్ విచ్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్. ఇప్పుడున్న ఒక మ్యారేజ్ సిస్టమ్ అవ్వచ్చు, మనకున్న కొన్ని గోత్రా సిస్టమ్, ట్రెడిషన్స్, రూల్స్ ఇవన్నీ మనం చాలా ఫాలో అవుతున్నాం. మనకి జనరేషన్స్ నుంచి జనరేషన్స్‌ని వస్తూ ఒక లైఫ్‌ని సస్టెయిన్డ్‌గా ఒక సొసైటీ మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నాయి. రైట్? సో, ఆ యాంగిల్‌లో హి సెడ్ రాడ్‌క్లిఫ్ బ్రౌన్ ఈ డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్‌ఫీల్డ్. He says that culture is a conventional meanings in artifacts, social structures and symbols. ఆయన ఉద్దేశంలో కల్చర్ అనేది ఒక ఆర్టిఫాక్ట్స్ ఇచ్చే మీనింగ్స్ దాంట్లో ఉన్న ఒక సోషల్ స్ట్రక్చర్ అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు అని ఆయన చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గుడికెళ్లారు. అక్కడ ఒక గంట కనిపిస్తుంది. లేదా ఒక గంట చూసినప్పుడు, అది చూసినప్పుడు మనకు ఒక టెంపుల్ వైబ్స్, ఒక రిలీజియన్, ఒక గాడ్, ఒక స్పిరిచ్యువల్ వైబ్ అనేది వస్తుంది. సో, ఆర్టిఫాక్ట్ ఏంటి అక్కడ ఒక బెల్. ఆ బెల్ వల్ల ఒక సింబలైజేషన్, ఒక రిలీజియన్, గాడ్ అనే ఒక సైకలాజికల్ సింబలైజేషన్. అక్కడి నుంచి ఒక రిలీజియన్, ఒక సోషల్ స్ట్రక్చర్ ఫార్మింగ్ అవుతుంది. రైట్? సో, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఫార్మ్స్ ది సింబల్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్‌ని ఏమంటున్నారు? కల్చర్ అని రెడ్‌ఫీల్డ్ ఆయన డిస్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హెర్స్కోవిట్జ్. హి సేస్ దట్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ పార్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌లో మనిషి క్రియేట్ చేసిన ఒక ఇన్వెన్షనే కల్చర్ అని చెప్తున్నారు హెర్స్కోవిట్జ్. రైట్? ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్‌కెళ్ళాము, ఇంకో దేశంకెళ్ళాము. ఒక ఏరియాస్‌కెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన ఇల్లు కట్టుకుంటాము. మనం ఫాలో అయ్యే ఫుడ్, వంట వండేస్తాం. మన కల్చర్ అంతా అక్కడ క్రియేట్ చేసేస్తున్నాం. సో, సంథింగ్ ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని ఆయన చెప్తున్నారు. ఇట్స్ సంథింగ్ ఇట్ ఈస్ కల్చర్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆన్ ది నేచర్. నేచర్ మీద మనం చేసే ఒక హ్యూమన్ మేనిఫెస్టేషనే కల్చర్ అని గూడా మనం చెప్పొచ్చు. సో, దిస్ ఈస్ వాట్ కల్చర్‌కి సంబంధించి డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్ట్ ఇచ్చిన డెఫినిషన్స్. ఓకే. అండ్ మరి కల్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్తున్నారు అంటే, ప్రోబియర్ అనే ఆయన ఏం చెప్తున్నారంటే, కల్చర్ హాస్ 2 థింగ్స్ ఎథీస్ అండ్ ఎడీస్. అంటే ఇట్ హాస్ 2 యాంగిల్స్. ఎమోషనల్ యాంగిల్ అండ్ కాగ్నిటివ్ ఎంఫసిస్. ఏ సొసైటీలో అయినా సరే ఏ కల్చర్ అయినా సరే కల్చర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. విచ్ ఈస్ ఎమోషనల్. ఎమోషనల్‌గా కల్చర్ ఫార్మ్ అవ్వచ్చు. లేదా కాగ్నిటివ్ ఎంఫసిస్ లాజికల్ బేసిస్‌లో గూడా కల్చర్ అనేది ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా వస్తే నమస్కరించడం, లేదా పలకరించడం, లేదా పెద్దవాళ్ళైతే వాళ్ళ కాళ్ళకి నమస్కరించడం. ఇదంతా ఏంటిది? మనకి ఒక కల్చర్. ఆ కల్చర్ అనేది మనకొక రెస్పెక్ట్ అనే ఒక ఎమోషన్ నుంచి ఫార్మ్ అవుతుంది. సో, ఆ కల్చర్ అనేది ఒక ఎమోషనల్ యాంగిల్‌లో ఫార్మ్ అవ్వచ్చు. లేదర్ దాన్ ఒక లాజికల్ బేసిస్‌లో నీడ్ వల్ల గూడా ఒక కల్చర్ అనేది ఫార్మ్ అవ్వచ్చు. ఇట్లా 2 యాంగిల్స్ అనేవి కల్చర్‌కు ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ కల్చర్ అనేది ఎక్స్‌ప్లిసిట్ వర్సెస్ ఇంప్లిసిట్. మనం ఫస్ట్ నేర్చుకున్నట్టే. విజిబుల్ ట్రైట్స్ ఉంటే యాస్ వెల్ యాస్ హిడెన్ ట్రైట్స్ గూడా ఉంటాయి. కనిపించే థింగ్స్ ఫుడ్, హౌసింగ్, ఇవి కనిపించనివి ట్రెడిషన్స్, వాల్యూస్, బిలీఫ్స్ ఇలా 2 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇలా 2 యాంగిల్స్ ఉంటాయని చెప్తున్నా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. నెక్స్ట్ కల్చరల్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్స్. కల్చర్ ట్రైట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. ట్రైట్స్ కంబైన్ టు ఫార్మ్ ఎ మీనింగ్‌ఫుల్ సెగ్మెంట్. ఒక చిన్న ట్రైట్ అనేది ఒక చిన్న కల్చర్‌లో ద స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద కల్చర్ ఇస్ కాల్డ్ ఎ ట్రైట్. సో, ట్రైట్ అంటే ఒక చిన్న థింగ్ అమ్మ. మన పాటలు పాడడము, లేదా ఒక పూజ చేసుకోవడము, లేదంటే ఒక డాన్స్ వేయడము. ఇట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న కల్చరల్ ట్రైట్స్. ఇలాంటి చిన్న చిన్న కల్చరల్ ట్రైట్స్ అన్నీ కలిపి ఒక పెద్ద కల్చర్ కాంప్లెక్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద కల్చరల్ కాంప్లెక్స్. అందులో
పాటలు పాడడము, పూజ చేసుకోవడం ఇవన్నీ చిన్న చిన్న కల్చరల్ ట్రైడ్స్. సో, ఒక చిన్న ట్రైడ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద కల్చరల్ సెగ్మెంట్‌ని క్రియేట్ చేస్తాయి. అండ్ ద లెర్న్డ్ కల్చర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ వయా లాంగ్వేజ్ ఆర్ ఎన్‌కల్చరేషన్. కల్చర్ అనేది ఇట్స్ ఆల్వేస్ లెర్న్డ్ థింగ్. నాట్ ఎ బయోలాజికల్ థింగ్. కల్చర్ అనేది లాంగ్వేజ్ ద్వారానో, పీర్స్ ద్వారానో, సొసైటీ నుంచో ఒక హ్యూమన్ అనేది నేర్చుకుంటారు. ఒక బేబీ ఆర్ ఒక చిల్డ్రన్ అనేది నేర్చుకుంటారు. ఇట్ ఈస్ లెర్న్డ్. కల్చర్ అనేది లెర్న్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి. ఇప్పుడు ఎక్కడో వేరే దేశంలో పుట్టాడు. ఫర్ సపోజ్ ఇండియాలో వచ్చి నివసిస్తున్నారనుకోండి. ఇండియాలో ఉండడం వల్ల వాడికి ఇండియన్ హ్యాబిట్స్, ఇండియాలో తినే ఫుడ్ రైసో, చపాతీయో, ఇండియాలో ఆడే గేమ్స్, క్రికెటో ఇట్లాంటి హ్యాబిట్సే వస్తాయి. బికాస్ కల్చర్ ఇస్ సంథింగ్ నాట్ బయోలాజికల్. కల్చర్ ఇస్ సంథింగ్ ట్రాన్స్మిటెడ్ త్రూ లెర్నింగ్. Something transmitted through peers and through society. So that is what it is saying. And culture is adaptive and integrative అని చెప్తున్నాడు. కల్చర్ అగైన్ రెస్పాన్స్ టు ద సోషల్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. కల్చర్ అనేది ఒక స్టాటిక్ గా ఉండదు. ఇట్ ఈస్ సంథింగ్ అడాప్టివ్. అది మారుతూ ఉంటుంది. సోషల్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ యొక్క నీడ్స్ ని బట్టి కల్చర్ అనేది అడాప్టివ్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరళలో హౌసెస్ చూసారనుకోండి, ఎలా ఉంటాయి? అన్నీ గూడా ఒక స్లోపీగా పెంకులు పెట్టి ఇల్లులుంటాయి. బికాజ్ ఎందుకు? అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి గాబట్టి, ఆ వాటర్ డౌన్ ఫ్లో అయ్యి నిలవకుండా ఎళ్ళిపోవాలి గాబట్టి, సో, సిగ్నిఫికెంట్‌గా మనం అలాంటి స్ట్రక్చర్ ఆఫ్ హౌసెస్‌ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అక్కడున్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్‌కి తగ్గట్టుగా కల్చర్ ఆ హౌసింగ్ కన్‌స్ట్రక్షన్ అనే హౌస్ అనేది అక్కడ అలా చేంజ్ అయింది. ఇట్లాగా ఆ కల్చర్ అనేది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టు గూడా అడాప్టివ్ ఉంటుంది. నాట్ ఈవెన్ హౌసెస్, ఫుడ్ హ్యాబిట్స్‌లో అవ్వచ్చు, రైట్? సో, థాట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ది ఫీచర్స్. అండ్ రీజనల్ అండ్ ఎవల్యూషనరీ. కల్చర్ ఏరియాస్ అండ్ కల్చరల్ చేంజ్ కంటిన్యూ. కల్చర్ అనేది ఒక రీజనల్‌గా గూడా ఉంటుంది. అండ్ కల్చర్ అనేది త్రూ టైమ్ ఆర్ థింగ్స్ వల్ల గూడా ఎవల్యూషన్ అనేది గూడా జరుగుతూ ఉంటుంది. థాట్ ఈస్ సంథింగ్ విచ్ ఆల్ ఆఫ్ అస్ నో. అండ్ వాట్ ఈస్ ద కల్చరల్ డిటర్మినిజం అండ్ ఇండివిడ్యువల్? మరి కల్చరల్ డిటర్మినిజం అంటే ఏంటి? కల్చర్‌కి ఇండివిడ్యువల్ ఎంతవరకు షేప్ చేస్తుంది? ఇండివిడ్యువల్ ఓన్ డెసిషన్స్ ఎంతవరకు కల్చర్ ఇంపాక్ట్ చేస్తాయి? అండ్ కల్చర్ యొక్క డెసిషన్స్ ఇండివిడ్యువల్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తాయి? ఇవి చూద్దాం. కల్చరల్ డిటర్మినిజం. అగైన్ ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇట్స్ స్పెసిఫైయింగ్ కల్చరల్ డిటర్మినిజం. కల్చర్ డిటర్మైన్స్ సంథింగ్. సో, కల్చర్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బిహేవియర్ అంటున్నాడు. సీ క హ్యూమన్ యొక్క బిహేవియర్‌ని డిసైడ్ చేసేది కల్చర్‌లో ఉన్న మ్యాట్రిక్స్ డిసైడ్ చేస్తుంది. సో, మనిషి యొక్క ఎమోషన్స్ అవ్వచ్చు, బిహేవియర్స్ అవ్వచ్చు, థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, మనిషి ఇవన్నీ గూడా కల్చర్ అనేది డిసైడ్ చేస్తుంది. మనిషి యొక్క హ్యూమన్ బిహేవియర్‌ని కల్చర్ అనేది షేప్ చేస్తుంది. దట్ ఈస్ కల్చర్ ఈస్ డిటర్మైనింగ్ ది హ్యూమన్ బిహేవియర్. ఇట్స్ కాల్డ్ కల్చరల్ డిటర్మినిజం అంటున్నాడు. మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలి అంటే మనం ఉన్నాం. ఇండియన్స్ ఉన్నాం. మనం వేరే దేశాలకు ఎక్కడికెళ్ళినా, ఇంకో ప్రాంతాలకెళ్ళినా, మనం ఇంటికొచ్చి మన ఫుడ్, మన అన్నం, మన పప్పు మనది తింటే తప్పితే మనకి దట్ ఈస్ వేరే ఏ ఫుడ్ ఎంత తిన్నా, ఎంత టేస్టీ ఉన్నా, మన ఫుడ్ మనం తినకపోతే మన వల్ల కాదు. దట్ ఈస్ అవర్ కంఫర్ట్ ఫుడ్. ఫర్ అస్ రైస్, ఫర్ అస్ కర్రీస్, ఫర్ అస్ వీట్, చపాతీస్ ఆర్ ఎక్సెట్రా అవర్ కంఫర్ట్ ఫుడ్. ఈవెన్ దో మనకింకా వేరేవి ఎంత టేస్టీ ఉన్నా సరే. అదే వేరే ఇప్పుడు ఇఫ్ యూ గో ఫర్ ఇటాలీ ఆర్ ఇఫ్ యూ గో సమ్ అదర్ కంట్రీ వాళ్ళకేంటి పాస్తాస్ ఇవి వాళ్ళ కంఫర్ట్ ఫుడ్స్. వాళ్ళకివి పెట్టిన. సో, ఇక్కడేంటి మనిషి యొక్క బిహేవియర్‌ని వాట్ ఇట్ ఈస్ షేపింగ్, కల్చర్ ఈస్ షేపింగ్, రైట్? సో, థాట్ ఈస్ కాల్డ్ కల్చరల్ డిటర్మినిజం. అండ్ మరి ఈ కల్చరల్ డిటర్మినిజం అనేది ఎంత వరకు గైడ్ చేస్తుంది ఒక ఇండివిడ్యువల్‌ని అంటే, ఇట్ గైడ్స్ ద నార్మ్స్ ఫర్ సర్వైవల్, ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఇన్నోవేషన్. ఈ కల్చర్ అనేది ఇండివిడ్యువల్ యొక్క డెసిషన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ టైమ్ కల్చరే స్పెసిఫై చేస్తుందని ఇక్కడ పాయింట్ కాదు. బట్ ఎంతవరకు చేస్తుందంటే కల్చర్ విల్ డిఫైన్ బౌండరీస్. ఎంతవరకు మనం ఉండాలి, ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఇండియన్ కల్చర్‌లో ఒక డ్రెస్సింగ్‌కి ఇలాంటి ఒక పద్ధతి ఉంది. లేదా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆర్ ఈ రిలీజియన్ పరంగా ఇంతవరకు వెళ్ళొచ్చు. ఆర్ కస్టమ్స్ ఇవి, ట్రెడిషన్స్ ఇవి, వే ఆఫ్ స్టైలింగ్ ఇది. ఇట్లా కొన్ని వరకు కొన్ని బౌండరీస్‌ని క్రియేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ కల్చర్ అనేది పారలెల్‌లీ ఇన్నోవేషన్స్ చేయడానికి గూడా హెల్ప్ చేస్తుంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిడ్యువల్ చాయిస్ టు డిసైడ్.
రైట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కల్చర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. తెలియకుండానే మనిషి యొక్క బిహేవియర్ మీద, మన చాయిసెస్ మీద కల్చరల్ యొక్క ఇంప్రింట్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది. అండ్ అగైన్ హ్యూమన్ వర్సెస్ యానిమల్ కల్చర్ తీసుకుంటే హ్యూమన్స్ ఆర్ హ్యూమన్ యొక్క కల్చర్ మరి యానిమల్స్ యొక్క కల్చర్‌కి డిఫరెన్స్. యానిమల్స్‌కి కల్చర్ ఉంటదా? రైట్. థింక్ చేయండి. యెస్ ఉంటది. ఎవ్రీ స్పీషీస్ హాస్ ఇట్స్ కల్చర్. కల్చర్ మీన్స్ జీవించే విధానం. జీవించడానికి మనం ఫాలో అయ్యే ఒక పద్ధతి. రైట్. మా జంతువులు గూడా మరి వాటి పిల్లలకి నేర్పిస్తాయి గదా! ఆహ్, పక్షులున్నాయనుకోండి, వాటి యొక్క పిల్లలకి ఎలా ఎగరాలో నేర్పిస్తాయి. వేరే జంతువులున్నాయి, పులులు, సింహాలు వాటికి ఎలా వేటాడాలి, ఎలా బతకాలి నేర్పిస్తాయి. మరి థట్ ఈస్ ఆల్సో కల్చర్ రైట్? సీ సీ మరి మరి ఎందుకు మనిషి యొక్క కల్చర్ ఎందుకు స్పెసిఫిక్‌గా డిఫైన్ జేస్తున్నాం? Humans has a complex culture which can be sustained, which can be reflect in the form of societies, which can be transmitted even for larger sections. బట్ యానిమల్ యొక్క కల్చర్ అనేది వెరీ లిమిటెడ్. ఇట్స్ ఓన్లీ ఫర్ సర్వైవల్. ఈ యానిమల్స్ నేర్పించే ఫార్మ్ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో అది యానిమల్ సర్వైవ్ అవ్వడానికి మాత్రమే. సర్వైవల్ అయ్యే మాత్రమే ఉంటుంది. బట్ హ్యూమన్స్ కల్చర్ ఇస్ సంథింగ్ మోర్ దాన్ దట్. ఇట్ ఈస్ మోర్ కాంప్లెక్స్ ఇన్ ఇట్స్ ఫార్మ్స్. ప్రెజెంట్ ఒక చిన్న అలా నేర్పించే దగ్గర నుంచి ఈ రోజున్న ఇన్‌స్టిట్యూషన్స్ చూడండి. ఈ రోజున్న సిటీస్ జూడండి. ఈ రోజున్న అర్బనైజేషన్స్ ఇవన్నీ జూడండి. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇంత లెవెల్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ ఇంత రన్ అవుతుంది. సచ్ కాంప్లెక్స్ థింగ్ ఈస్ హ్యూమన్స్ కల్చర్. వెరస్ యానిమల్స్ విచ్ ఈస్ వెరీ వెరీ లిమిటెడ్. సో, థట్ ఈస్ వాట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నారు. రైట్. సో, దిస్ ఈస్ కల్చరల్ డిటర్మినిజం అండ్ ఇండివిడ్యువల్. అండ్ ఇప్పటి వరకు మనం కల్చర్ గురించి నేర్చుకున్నాం. మరి సివిలైజేషన్ అంటే ఏంటి? కల్చర్, సివిలైజేషన్ ఇవన్నీ మనం చాలా ప్యారలెల్‌గా వాడుతూ ఉంటాం. చాలా సిమిలర్ టోన్స్‌లో వాడే మీనింగ్స్. మరి వాట్ ఈస్ మీant బై సివిలైజేషన్? సో, సివిలైజేషన్ ఈస్ ది అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ది కల్చర్. ఇంకా కల్చర్ అనేది పీక్స్‌కెళ్ళిపోయినప్పుడు ఆ అడ్వాన్స్డ్ ఫార్మ్‌నే కల్చర్ అంటాం. రైట్. ఇప్పుడు మనకి మన సర్వైవల్ కోసం మనం కుకింగ్ అనే ఒక కల్చర్ ఫార్మ్ అయింది. ఒక చిన్న చిన్న నీడ్స్ కోసం మనకి చిన్న చిన్న కల్చరల్ ట్రైట్స్ ఫార్మ్ అయినాయి. ఇవి లేదంటే ఒక ఫుడ్స్ నాట్ ఓన్లీ అబౌట్ కుకింగ్ చిన్న చిన్న ఆహ్, లీడర్‌షిప్ లాగా బ్యాండ్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఒక పెద్ద పొలిటికల్ సిస్టమ్స్, ఒక పొలిటికల్ యూనిట్స్, అర్బనైజేషన్, డెమోక్రసీ, ఒక టౌన్ ప్లానింగ్, మాస్టర్ లెవెల్ ఆఫ్ థింగ్స్ మనం చూడగలుగుతున్నాం. ఒక చిన్న చిన్న రిఫ్లెక్షన్స్ నుంచి ఆ కల్చర్ అనేది దాని యొక్క పీక్స్ ఫార్మ్‌కెళ్ళినప్పుడు, ఆ అడ్వాన్స్డ్ ఫార్మ్‌కెళ్ళిన దాన్నే మనం సివిలైజేషన్ అంటాం. హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ దట్ ఈస్ కాల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసోపొటామియా సివిలైజేషన్, ప్రెజెంట్ డే మనకిప్పుడు డిజిటల్ ఏజ్ నడుస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ వాట్? ఆల్ దీస్ థింగ్స్ కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సివిలైజేషన్‌ని కల్చర్ యొక్క అడ్వాన్స్డ్ ఫార్మ్ సివిలైజేషన్స్‌ని మనం చూడొచ్చు. that is what you can differentiate again. Humans have civilizations, but whereas animals doesn't have civilizations. Animals have culture maybe, but doesn't have civilizations. But humans build civilizations, right? ఇక్కడ సివిలైజేషన్ ఇస్ సంథింగ్ కాల్డ్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ది లైఫ్. దీనికి సంబంధించిన కొన్ని కీ థింకర్స్ వచ్చేసి ఎల్‌హెచ్ మార్గాన్. హి సేస్ థట్ సివిలైజేషన్ ఇస్ ది మెటల్ ప్లస్ స్క్రిప్ట్స్. ఎప్పుడైతే మెటల్స్ యూజ్ చేయడం, స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టారో మనుషులు, అక్కడి నుంచి సివిలైజేషన్ ఫార్మ్ అయిందని చెప్పి ఎల్‌హెచ్ మార్గాన్ చెప్తున్నారు. అండ్ జీవి చైల్డ్ ఆయనేం చెప్తున్నారు? అర్బనిజం, రిటన్ లాంగ్వేజ్, కాంప్లెక్స్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవేవైతే ఫార్మ్ అయినాయో అప్పటి నుంచి సివిలైజేషన్ వచ్చిందని చెప్పి జీవి చైల్డ్ చెప్తున్నారు. అండ్ టాయన్బీ సేస్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ 21 సివిలైజేషన్ కల్చర్ పర్సిస్ట్ బియాండ్ సివిలైజేషన్స్. ఆయన రాసిన ఒక బుక్ ఆఫ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ 21 సివిలైజేషన్స్‌లో సివిలైజేషన్స్ అనేవి ఎక్స్‌టింక్ట్ అయిపోతాయి. కోల్పోతాయి, పోతాయి. ఫాల్ అయిపోతాయి. బట్ స్టిల్ కల్చర్ అనేది పర్సిస్ట్ అవుతుంది. కల్చర్ అనేది ఎళ్తూ ఉంటుంది. సివిలైజేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఆ సివిలైజేషన్ చాలా ఎక్కువగా ఫ్లరిష్ అవుతుంది, పోతుంది, మళ్ళీ పుడుతుంది. బట్ కల్చర్ అనేది ఎప్పటికి ఉంటుంది అని జెప్పి ఆయన జెప్తున్నారు. బట్ ఆంథ్రోపోలాజికల్ వ్యూలో ఏంటంటే, సివిలైజేషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ సంథింగ్ ఒక ఫార్మ్ అయ్యే కల్చర్ కాదు. ఎకాలాజికల్ అడాప్టేషన్స్. హ్యూమన్స్ నీడ్స్ బట్టి గూడా కల్చర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. లేటర్ అవి స్పెషలైజేషన్, పాలిటిక్స్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి అని చెప్పి
ఆంథ్రోపోలాజికల్ పర్స్పెక్టివ్. సీ అదే ఒక నీడ్ అనే అవసరం నుంచే ఒక కల్చర్ అనేది ఫార్మ్ అవుతుంది ఆర్ సివిలైజేషన్ ఫార్మ్ అవుతుంది అని ఆంథ్రోపాలజీ చూస్తుంది. ఇట్స్ ఆంథ్రోపాలజీ జనరల్లీ ఇక్కడ ఒక మ్యారేజ్ సిస్టమ్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ సిస్టమ్ అవ్వచ్చు, ఒక పొలిటికల్ యూనిట్ అవ్వచ్చు. ఇవన్నీ ఫార్మ్ అయినాయి అన్న యాంగిల్‌లో నార్మల్‌గా చెప్తారు. బట్ అది ఆంథ్రోపాలజికల్ వ్యూలో చూస్తున్నప్పుడు ఎకాలజికల్లీ హ్యూమన్ యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌కి కానీ, నీడ్స్ సైకలాజికల్లీ ఆర్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఆర్ బయోలాజికల్ నీడ్స్ వల్ల ఫార్మ్ అయిన ఇన్‌స్టిట్యూషన్స్ అనే ఒక యాంగిల్‌లో చూసేదే ఆంథ్రోపాలజీ. ఓకే. అండ్ ఈవెన్ ద మెటీరియల్ కల్చర్. సో, టెక్నాలజీ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ సివిలైజేషన్. ఒక సివిలైజేషన్ ఫ్లరిష్ అవ్వాలి, ఒక సివిలైజేషన్ అనేది డెవలప్ అవ్వాలి అంటే టెక్నాలజీ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఫర్ సివిలైజేషన్. రైట్? ఇప్పుడు హరప్పన్ సివిలైజేషన్ దగ్గర నుంచే చూడండి. ఆ టైంలో బ్రిక్స్ కల్చర్ అనేది చాలా ఎక్కువ ఫార్మ్ అవుతుంది. టౌన్ ప్లానింగ్, సిటాడల్స్ ఇలాంటివన్నీ మనం హిస్టరీలో నేర్చుకుంటాం. సివిలైజేషన్స్ గురించి, హరప్పన్ సివిలైజేషన్స్ గురించి నేర్చుకున్నప్పుడు. అక్కడేంటి టెక్నాలజీ సంథింగ్ టౌన్ ప్లానింగ్, బ్రిక్ కన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ దోస్ టెక్నాలజీ ఆ హరప్పన్ సివిలైజేషన్‌ని ఒక కల్చర్ నుంచి ఒక సివిలైజేషన్‌గా నిలబెట్టింది. థాట్ ఈస్ వేర్ ద టెక్నాలజీ ఈస్ దేర్. రీసెంట్ టైమ్స్‌లో ఇప్పుడు ఇండియన్ సివిలైజేషన్. ఇప్పుడు డిజిటల్ సివిలైజేషన్ జూడండి. సో, వాట్ మేకింగ్ దిస్ ఈస్ ఎ గ్రేట్ సివిలైజేషన్ ఎందుకు నిలబెట్టగలుగుతుందంటే టెక్నాలజీ. మనం యూజ్ చేసే టెక్నాలజీ ఈస్ ఎ సెంట్రల్ పాయింట్ ఇన్ ది సివిలైజేషన్. మరి కల్చర్‌కి, సివిలైజేషన్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే సీ కల్చర్ యొక్క నేచర్ తీసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మోరల్, స్పిరిచ్యువల్ అండ్ ఇంటెలెక్చువల్‌గా ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ సంథింగ్ ద ఇంటర్నల్ పార్ట్. వాల్యూస్, బిలీవ్స్, ట్రెడిషన్స్ ఇట్లా మోర్ ఆఫ్ స్పిరిచ్యువల్, ఫిలాసఫికల్ యాంగిల్‌లో మాట్లాడుతుంది. దాని యొక్క నేచర్ కల్చర్ యొక్క నేచర్ ఇలా ఉంటుంది. సివిలైజేషన్ వచ్చేసి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మెటీరియల్, టెక్నాలాజికల్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ పర్స్‌పెక్టివ్స్‌లో ఉంటుంది సివిలైజేషన్. అండ్ కల్చర్ యొక్క టైప్ చూసుకుంటే దిస్ ఇస్ ప్రైమరీ, ఇంటర్నల్ అండ్ వాట్ వి ఆర్. కల్చర్ ఏం చెప్తుంది? ప్రైమరీ మనం ఎవరు? ఇంటర్నల్‌గా మనం ఎవరం? మనం ఎవరు? వాట్ వి ఆర్ అనే ఆ పార్ట్ గురించి డిస్కస్ చేసేది కల్చర్ అయితే, సివిలైజేషన్ వచ్చేసి ఎక్స్‌టర్నల్‌గా వాట్ వి హావ్ మనకున్నవేంటిది? ఇక్కడ ట్రెడిషన్స్, కల్చర్స్, సివిలైజేషన్స్ అనుకుంటే మనకున్న ఫుడ్ హాబిట్స్, బిల్డింగ్స్, కన్‌స్ట్రక్షన్స్ ఇట్లాంటివి సివిలైజేషన్ మాట్లాడుతుంది. మెజర్‌మెంట్ తీసుకుంటే కల్చర్‌కి ఒక ప్రిసైజ్ స్టాండర్డ్ ఏం లేదు. దాన్ని మనం ఈ కల్చర్ గొప్పది కాదు అని మనం ఎక్కడ చెప్పలేం. బట్ సివిలైజేషన్స్‌ని కంపేర్ చేయొచ్చు. ఈ సివిలైజేషన్ కంటే ఈ సివిలైజేషన్ గొప్పది అని చెప్పి. సో, థాట్ ఈస్ వేర్ ప్రోగ్రెస్ చూసుకుంటే కల్చర్ అనేది వెరీ స్లో. వెరాస్ సివిలైజేషన్ ఈస్ ఇండెఫినైట్ అండ్ క్యుములేటివ్. అండ్ కల్చర్ యొక్క ట్రాన్స్‌మిషన్ అనేది ఎఫర్ట్‌ఫుల్, ఇంట్రిన్సిక్, మోడిఫైడ్ బై ఇండివిడ్యువల్ ద్వారా ఇట్లా వెళ్తుంది. వెరాస్ సివిలైజేషన్స్ వచ్చేసి దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఈజీ టు బారో అండ్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ బై ఎనీవన్. అండ్ ఇంటర్‌లింకేజెస్ తీసుకుంటే కల్చర్ విల్ బి ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై సివిలైజేషన్స్ ద్వారా కల్చర్ అనేది ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది. సివిలైజేషన్ డిపెండ్స్ ఆన్ కల్చరల్ బేస్ మీద. 2 ఇంటర్‌లింక్ అయ్యే ఒక ఫార్మ్ ఆఫ్ కల్చర్, ఒక ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్, ఒక సొసైటీ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఇవేంటంటే ఆల్ దీస్ థింగ్స్ వచ్చేసి ఈ కంపారిజన్ బాక్స్ ఎవ్రీథింగ్ వచ్చేసి ఆంథ్రోపోలాజికల్లీ సబ్జెక్ట్ యాంగిల్‌లో ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో మనం ఇట్లా ఈ డెఫినిషన్స్ స్పెసిఫై చేసి రాయడానికి దిస్ పర్టిక్యులర్ మ్యాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మనం స్టార్టింగ్‌లో కల్చర్ యొక్క డెఫినిషన్, సివిలైజేషన్ యొక్క డెఫినిషన్స్ చూసాం గదా! ఈబీ టైలర్ హాడ్ సెడ్ సంథింగ్, గాడ్విన్ చైల్డ్ హాడ్ సెడ్ సంథింగ్, మోర్గాన్ మెల్నోస్కీ సే సంథింగ్ అని. ఇట్లాంటి డెఫినిషన్స్ నేనేవైతే చెప్తున్నానో ట్రై టు రిమెంబర్ దోస్ డెఫినిషన్స్. ఇవేంటంటే చాలా రాగా ఉంటాయి. ఇప్పుడు ఈ బాక్సే చూడండి రాగా ఉంటది. బట్ ఎగ్జామ్ యాంగిల్‌లో మనం ఆన్సర్స్ రాసేటప్పుడు దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ. సో, మీరు ట్రై టు కోట్ కల్చర్ ఒక డెఫినిషన్ మీరు రాసేటప్పుడు వెనెవర్ క్వెషన్‌లో ఎనీథింగ్ సంథింగ్ రిలేటెడ్ టు కల్చర్ యూ నీడ్ టు స్పెసిఫై వచ్చినప్పుడు ట్రై టు రాదర్ దాన్ యూ సే కల్చర్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ సంథింగ్ నీ ఓన్ డెఫినిషన్‌కి బదులు ఆంథ్రోపోలాజికల్లీ దిస్ ఈస్ ది ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఆంథ్రోపాలజిస్ట్ హాస్ సెడ్ దిస్ కల్చర్ ఇస్ ఎ కాంప్లెక్స్ థింగ్ విచ్ ఇన్వాల్వ్డ్ beliefs, traditions, etc., which can be acquired by a human in a society. Like that is said by E.B. Tyler. ఇట్లా మీరు ఆంథ్రోపాలజిస్ట్ డెఫినిషన్స్ ఇట్లా కొన్ని ఈ స్పెసిఫికేషన్స్ యూజ్ చేసుకుంటే ఆన్సర్స్‌లో హెల్ప్ అవుతుంది. సో, థాట్ ఈస్ వై ఇక్కడ నేను ఇవి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఈరోజు చెప్పే క్లాస్‌లో పెద్దగా సంథింగ్ విచ్ ఈస్ మీకు తెలియంది ఏం లేదు. ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ క్లాస్ విన్నా
ఆర్ జనరల్‌గా గూడా తెలిసిన విషయాలే. బట్ ఆల్ దీస్ మ్యాటర్స్ విల్ హెల్ప్ యూ ఇన్ రైటింగ్ ఆన్సర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సివిలైజేషన్. మరి సివిలైజేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, దిస్ ఇస్ సంథింగ్ అగ్రికల్చరల్ పర్పస్. ఏ సివిలైజేషన్ అయినా సరే అగ్రికల్చరల్ బేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అగ్రికల్చరల్లీ సర్ప్లస్ ఉంది, చాలా ప్రొడక్షన్ అగ్రికల్చరల్లీ ఫుడ్ సర్ప్లస్ ఉన్నప్పుడు జనాలందరూ అక్కడే ఉంటారు. ఫుడ్ ఎక్కడుంటే పాపులేషన్ కాన్సంట్రేషన్ అక్కడుంటది. ఎప్పుడైతే పాపులేషన్ ఎక్కువ మంది ఒక దగ్గరొచ్చి నివసిస్తున్నారో, అక్కడ చిన్న చిన్నగా ఒక ట్రేడింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్, గవర్నమెంట్, రిలీజియన్ ఇలాంటి అవసరాలు పుట్టుకొస్తాయి. సో, వీటిని మేనేజ్ జేయడానికి కొంతమంది స్పెషలిస్ట్ అవసరమవుతారు. సో, దీనికోసం ఏం జేస్తాం, ఒక డివిజన్ ఆఫ్ లేబర్ జరుగుతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అవ్వచ్చు, ఫంక్షనల్ స్పెషలైజేషన్స్ అనేవి జరుగుతాయి. సో, వీటన్నిటిని మేనేజ్ జేయడానికి ఒక రూలింగ్ క్లాస్, వెల్త్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ జరుగుతాయి. ఆ రూలింగ్ క్లాస్ అనేది హైరార్కికల్ పొలిటికల్ సిస్టమ్ అవ్వచ్చు, రిలీజియస్‌గా సెపరేషన్స్ ఇలాగా ఒక అవసరం అనే ఒక చిన్న యాంగిల్ నుంచి, ఒక చిన్న చిన్న సివిలైజేషన్ నుంచి ఒక పెద్ద సొసైటీ పుట్టుకు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం కల్చర్, సివిలైజేషనే చూస్తాం. నెక్స్ట్ క్లాస్‌లో సొసైటీ వస్తుంది. ఆల్ ఆర్ సిమిలర్ థింగ్స్ ఓన్లీ. బట్ స్లైట్ వేరియేషన్స్ ఆంథ్రోపాలజికల్ యాంగిల్‌లో ఉంటాయి. సో, అవి మనం నెక్స్ట్ క్లాస్‌లో సొసైటీ గురించి చూసేటప్పుడు చూద్దాం. దీస్ ఆర్ సంథింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సివిలైజేషన్. ఇప్పుడు ఎథ్నోసెంట్రిజం గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ఎథ్నోసెంట్రిజం? ఎథ్నోసెంట్రిజం అంటే ఏం లేదు. జడ్జింగ్ అదర్ కల్చర్స్ త్రూ ఓన్ కల్చరల్ లెన్స్ అండ్ ఫీలింగ్ ఆఫ్ సుపీరియారిటీ. వేరే కల్చర్స్‌ని మన కల్చర్ యాంగిల్‌తో చూసి, ఏంటి వాళ్ళ కల్చర్స్ అలా ఉన్నాయని జడ్జ్ చేయడాన్ని ఎథ్నోసెంట్రిజం అంటాం. అండ్ మన కల్చరే సుపీరియర్ అని ఒక ఫీలింగ్ లోపల ఉంటది కదా! ప్రతి మనిషికి. థాట్ ఈస్ కాల్డ్ ఎథ్నోసెంట్రిజం. ఇక్కడ కల్చర్ అనే కాదు, ఎవ్రీథింగ్ మీరు ఆంథ్రోపాలజీలో నేర్చుకోవాల్సిన పర్టిక్యులర్ థింగ్ ఏంటంటే ఇది మీరు నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ అబౌట్ కల్చర్ ఆర్ ఎనీథింగ్. వి షుడెంట్ జడ్జ్ అదర్స్ బై అవర్ ఓన్ లెన్స్. మనకంటూ ఒక మెంటల్ ఫ్రేమ్‌వర్క్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మనం పుట్టిన దగ్గర నుంచి మన యొక్క ఫ్యామిలీ అవ్వచ్చు, మనం పెరిగిన వాతావరణం, ఎన్విరాన్మెంట్, మన స్కూలింగ్, ఎడ్యుకేషన్ వల్ల, మనం ఉన్న ఏరియా వల్ల అవ్వచ్చు. ఒక మెంటల్ ఫ్రేమ్‌వర్క్ అనేది మనకి బిల్డ్ అవుతుంది. మన యొక్క మెంటల్ ఫ్రేమ్‌వర్క్‌తో వేరే ఒక పర్సన్స్ యొక్క థింగ్స్‌ని యూ కెనాట్ జడ్జ్. అలా జడ్జ్ చేసే ఒక కైండ్ ఆఫ్ థింగ్‌నే మనం ఎథ్నోసెంట్రిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేరే వెస్టర్న్ వ్యూస్ ఆన్ ఈటింగ్ ఇన్సెక్ట్స్ ఆర్ డాగ్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ట్రెడిషన్స్‌లో ఈ చైనా వాళ్ళు ఏందిరా వాళ్ళు పాములు, పురుగులు అన్నీ తింటారు. ఏంట్రా అనిపిస్తది. మన కల్చర్‌లో మనకది చాలా బ్యాడ్ థింగ్. బట్ వాళ్ళ కల్చర్‌లో వాళ్ళకది ప్రోటీన్ ఫుడ్ లేదా వాళ్ళకి ఎకలాజికల్ ఎన్విరాన్మెంట్‌లో అది దొరుకుతుండవచ్చు. సీ వెస్టర్న్స్‌కి మన ఇండియన్ హాబిట్స్ చూస్తే ఏంటి ఇండియన్స్ ఎప్పుడు ఇలా ఉంటారు అనిపిస్తది. రైట్? సో, బట్ మన యొక్క కల్చర్, మన ట్రెడిషన్స్ మనకే అర్థమవుతాయి. సో, వేరే వాళ్ళ కల్చర్‌ని మన కల్చర్‌తో చూసి వాళ్ళని జడ్జ్ చేసి మా కల్చరే సుపీరియర్ అనే ఒక యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఎథ్నోసెంట్రిజం అంటాం. ఇది ఎస్పెషల్లీ మనం థియరీస్‌లో క్లాసికల్ ఎవల్యూషనలిస్ట్ థియరీస్ అని మనకి నేటర్ థియరీస్ చాప్టర్ వస్తది. సిక్స్త్ యూనిట్‌లో. అక్కడ ఫస్ట్ థియరీస్ క్లాసికల్ ఎవల్యూషనిస్ట్. అందులో ఈ ఈబీ టైలర్ అండ్ ఎల్‌హెచ్ మోర్గన్ ఏం చెప్తారంటే, ఈ సొసైటీస్ మొత్తాన్ని ఆహ్, స్టేజెస్ బై స్టేజెస్ డిఫైన్ చేస్తారు. స్టేజెస్ బై స్టేజెస్ డిఫైన్ చేసి, వెస్టర్న్ సొసైటీయే సుపీరియర్ కల్చర్. మిగిలిన సొసైటీస్ అన్నీ గూడా ఇన్ఫీరియర్ కల్చర్స్ అని చెప్పి ఈ జడ్జ్‌మెంట్ ఇస్తారు. సో, దాన్ని చాలా అపోజ్ చేసి నెక్స్ట్ కల్చరల్ థియరీస్ అనేవి వస్తాయి. సో, ఇది ఎథ్నోసెంట్రిజం అనే ఐడియా. ఈ ఎథ్నోసెంట్రిజం వల్ల మరి ఎందుకు ఇలా చూడకూడదు? ఎందుకంటే, ఏదైనా ఒక కల్చర్‌ని మనం చూసేటప్పుడు వేరే మన యాంగిల్‌తో చూసినప్పుడు, ఆ పర్టిక్యులర్ కల్చర్‌ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు ఒక ట్రైబల్ ఏరియాకెళ్లారనుకోండి. వాళ్ళు జీవించే విధానం, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు నమ్మే కొన్ని నమ్మకాలు, పద్ధతులు, వాళ్ళ పూజా విధానాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు వాటిని మనం చూసి కొన్ని సూపర్‌స్టిషన్స్ అనుకుంటాం. మూఢనమ్మకాలు ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇంకా ఇంత మోడర్న్ ఏజ్‌లో అంటాం. బట్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌కి, వాళ్ళ యొక్క జీవన విధానానికి, వాళ్ళు జీవించే ఆ కొండ జాతులలో వాళ్ళు జీవించే విధానానికి వాళ్ళకది సర్వైవల్‌కి వాళ్ళ ఒక నమ్మకం అది. మనం ఇప్పుడు వాళ్ళ నమ్మకం అనే ఒక యాంగిల్‌లో వాళ్ళ సర్వైవల్ ఆర్ ఎకలాజికల్ అడాప్షన్
పర్సన్ యాంగిల్‌లో చూసినప్పుడు అది వేరు. మన యాంగిల్‌లో చూసినప్పుడు వేరు. సో, ఎప్పుడైనా వాళ్ళని మనం ఆ ట్రైబల్స్‌ని వాళ్ళ యాంగిల్‌లో పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు, వాళ్ళ యాంగిల్‌లో చూడాలి మనం. మనకు ఆల్రెడీ ఉన్న ఒక మెంటల్ ఫ్రేమ్‌వర్క్‌తో దాన్ని చూసినప్పుడు మనం జడ్జ్ చేస్తాం గానీ, దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. ఈ జడ్జ్‌మెంట్ ఉన్నప్పుడు వేరే ఒక కల్చర్‌ని మాత్రమే గాదు, మన కల్చర్‌ని గూడా మనం పూర్తిగా అనాలిసిస్ చేయలేం. ఎందుకు మనం ఇలా ఫాలో అవుతున్నాం? మన పెద్దలు ఎందుకు పెట్టారు ఇలాంటివి అని. చాలా వరకు గూడా రీసెంట్ టైమ్స్‌లో ట్రైబల్ కల్చర్ ఆర్ ట్రైబల్ ఫుడ్ ఆర్ ట్రైబల్ వే ఆఫ్ లైఫ్ అన్నది ఈ రీసెంట్ టైమ్స్‌లో చాలా 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 దీస్ ఆర్ నాట్ సూపర్‌స్టిషన్స్. వాళ్ళు దే ఆర్ లైక్ నేచర్ లవర్స్. వాళ్ళు నేచర్‌ని ప్రొటెక్ట్ చేసి కాపాడినంత తర్వాత ఎవరు ఇక్కడ ఈ భూమి మీద కాపాడట్లేదు. వాళ్ళకి ఆ అడవికి, కొండకి వాళ్ళకున్న అవినవ భావ సంబంధం ఏదైతే ఉందో, థాట్ ఈస్ ఎకలాజికల్ స్టడీస్‌లో అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా అవ్వచ్చు, జాగ్రఫీ పరంగా, ప్రెజెంట్ ఉన్న క్లైమేట్ పొల్యూషన్ పరంగా గావచ్చు, చాలా లింకేజెస్ వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాం. ఈవెన్ ద ఫుడ్ హ్యాబిట్స్ నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు ఇవన్నీ పొల్యూషన్ వచ్చి ఇంత జరుగుతున్నప్పుడు, వెన్ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్, వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో థాట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ అని మనకిప్పుడు స్టడీస్ చెప్తున్నాయి. సో, థాట్ ఈస్ వేర్ మనం దేన్ని వి కెనాట్ జడ్జ్ థింగ్స్. వి షుడ్ అండర్‌స్టాండ్ దర్ ఓన్ కల్చర్. ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లో గూడా మనం ఈ ఎథ్నోసెంట్రిజం అండ్ కల్చరల్ రిలేటివిజం గురించి చూసాము. సో, దిస్ ఈస్ వన్ టాపిక్ ఇన్ కల్చర్. అండ్ ఓకే. దిస్ ఈస్ అగైన్ కల్చరల్ రిలేటివిజం అంటే దానికి అపోజిట్. ఏం లేదు. ఏ కల్చర్‌నైనా సరే వాళ్ళ యొక్క కంటెక్స్ట్‌లో అర్థం చేసుకోవడాన్ని కల్చరల్ రిలేటివిజం అంటాం. ఆపోజిట్ ఆఫ్ ఎథ్నోసెంట్రిజం. సో, వాళ్ళ యాంగిల్‌లో చూసినప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. ఈ ఐడియాలజీస్‌ని ముందుకు తీసుకొచ్చిన పర్సన్సే బోస్, బెండిక్, మెడ్ అనే పర్సన్స్ తీసుకొచ్చారు. ఈ కల్చరల్ రిలేటివిజం అనేది గూడా 3 ఫార్మ్స్‌లో ఉంటది. స్ట్రాంగ్ కల్చరల్ రిలేటివిజం, వీక్ కల్చరల్ రిలేటివిజం అండ్ మోడర్న్ కల్చరల్ రిలేటివిజం. స్ట్రాంగెస్ట్ ఫార్మ్‌లో గనక మనం కల్చర్ అంటే ప్రతీది వాళ్ళ యాంగిల్‌లోనే అర్థం జేసుకోవాలని అన్ని ప్యాటర్న్స్‌ని అనుకున్నప్పుడు మనం ఏం జేస్తాం, ఏదైనా ఒక కల్చర్‌లో ఒక స్లేవరీ ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ కల్చర్‌లో అది కామన్ గదా అని చెప్పి మనం వదిలేసినప్పుడు, ఆ స్లేవరీ అనేది కొన్ని కొన్ని సార్లు జెనోసైడ్స్‌కి కాజ్ అవుతది. సో, మరీ స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ కల్చరల్ రిలేటివిజం కూడా కరెక్ట్ కాదు. అగైన్ వీక్ కల్చరల్ రిలేటివిజం మీన్స్ ప్రతీది మనం యాక్సెప్ట్ జేసి, దానిలో మనం ఇంటర్‌వెన్ అవ్వగూడదు. వేరే వాళ్ళ కల్చర్‌లో ఇప్పుడు ఆంథ్రోపాలజిస్ట్ ఏంటి? కల్చర్స్, సొసైటీస్ మీద చదువుతారు. ఎస్పెషల్లీ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్. ఆ కల్చర్‌లో ఇప్పుడు వేరే ఒక పర్టిక్యులర్ ఒక స్లేవరీ పిట్‌కొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనుకోండి, అది మనం కల్చరల్ రిలేటివిజం యాంగిల్‌లో జూడాలి. అంటే వాళ్ళ కల్చర్‌ని వాళ్ళ కల్చర్‌లోనే అర్థం జేసుకోవాలి అని చూసినప్పుడు, దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అది జినోసైడ్‌కి కారణమవుతుంది. లేదా దాంట్లో మనం దూరగూడదు. చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే దానిలో ఇంటర్‌ఫియర్ అవ్వాలి అనుకున్నప్పుడు గూడా కరెక్ట్ కాదు. సో, ఈ ఎక్స్‌ట్రీమ్ ఫార్మ్స్ అన్నది ఎప్పుడు కరెక్ట్ కాదు. మోడర్న్‌గా ఏం చెప్తుంది? ఆబ్జెక్టివ్ డిస్క్రిషన్, కేర్‌ఫుల్ జడ్జ్‌మెంట్స్ ద్వారా ఈ ట్రొబినాన్ స్టడీస్ అని చెప్పి మెలినోస్‌కి మనకి లేటర్ థియరీస్‌లో వస్తది. వాళ్ళేం చెప్తారు? ఏ కల్చర్ అయినా సరే వాళ్ళలో ఉండి వాళ్ళలో ఆహ్, ఒకటై మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కల్చర్‌ని, థింగ్స్‌ని పర్టిక్యులర్‌గా అర్థం చేసుకోగలుగుతాము. దట్ ఈస్ వాట్ కల్చరల్ రిలేటివిజం ఈస్ మెయిన్‌లీ సేయింగ్. అండర్‌స్టాండింగ్ ద సొసైటీ ఇన్ ఇట్స్ కంటెక్స్ట్ ఈస్ ద మేజర్ థింగ్ దట్ వి షుడ్ అడాప్ట్. ఓకే. అండ్ రీకన్సోలియేషన్స్ విత్ హ్యూమన్ రైట్స్‌తో గూడా లేటర్ ఫార్మ్స్‌లో ఈ కల్చరల్ రిలేటివిజం అనేది అలైన్ అయింది. అంటే ఇందాక మనం చెప్పినట్టు స్ట్రాంగ్ అండ్ వీక్ ఫార్మ్ కాకుండా మనిషిగా చూడాలి. హ్యూమన్ రైట్స్ పరంగా కల్చర్ రిలేటివిజం అనేది చూడడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం మెయిన్‌గా నేర్చుకుందేంటి? కల్చర్ అంటే ఏంటి? సివిలైజేషన్ అంటే ఏంటి? కల్చర్ అండ్ సివిలైజేషన్ బోత్ ఆర్ ఇంటర్‌లింక్డ్ అండ్ వాట్ ఆర్ దోస్ డిఫరెన్సెస్? అండ్ ఎథ్నోసెంట్రిజం అంటే ఏంటి? అండ్ ఆల్సో కల్చరల్ రిలేటివిజం అంటే ఏంటి? ఓవరాల్‌గా కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాంప్లెక్స్, విచ్ ఇస్ యూనిక్ టు హ్యూమన్స్, విచ్ ఇస్ కాంప్లెక్స్, డెప్త్ అండ్ విచ్ విల్ బి ట్రాన్స్మిటెడ్ బై ది హ్యూమన్స్. ఇట్స్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ కల్చర్. సో, హోప్ ఈ క్లాస్ మీకు అర్థమైంది క్లియర్‌గా అని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంటెంట్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతాయో ఆంథ్రోపాలజీ వీడియోస్ ఫర్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోటివేట్స్ మీ టు డూ మోర్ వీడియోస్ చేయడానికి నాకు అది మోటివేషన్ ఇస్తుంది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ